బాపట్ల జిల్లాలో ఈ నెల 10న వైఎస్ఆర్సీపీ 4వ సిద్ధం సభ జరగనుంది. మేదిరమట్ల సమీపంలో సిద్ధం సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సభకు గుంటూరు, ప్రకాశం, పల్నాడు, నెల్లూరు, తిరుపతి, బాపట్ల జిల్లాల కార్యకర్తలు హాజరు కానున్నారు. 15 లక్షల మంది వస్తారని వైఎస్ఆర్సీపీ నేతలు అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగానే ఏర్పాట్లు చేస్తున్నారు. పెత్తందారులపై పోరాటానికి రణ నినాదంతో మారుమోగనుంది సిద్ధం సభ. రైట్, ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రవీందర్ సిద్ధంగా ఉన్నారు. రవీందర్, సో చెప్పండి, బాపట్లలో ఈ నెల 10న సిద్ధం సభ చూసాం. మనం గతంలో జరిగిన సిద్ధం సభలు ఏ రకంగా సక్సెస్ అయ్యాయి, ఏ రకమైన మూడ్ అది క్రియేట్ చేస్తోంది. ప్రస్తుతం 10న బాపట్ల జిల్లాలో అనేక జిల్లాల నుంచి కూడా ప్రజలు ఇక్కడికి తరలి వస్తారు సభకని చెప్తున్నారు. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్, అప్డేట్ చెప్పండి. హరి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్నటువంటి సిద్ధం సభల్లో చివరిది 4వదైనటువంటి సభని మేదరమెట్లో నిర్వహించబోతున్నారు. బాపట్ల జిల్లాలోని మేదరమెట్లో హైవే పక్కన నిర్వహిస్తున్నటువంటి ఈ సభకు సంబంధించి మొత్తం 6 పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి 43 నియోజకవర్గాల కార్యకర్తలు తరలి రాబోతున్నారు. ఈ సభకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేశారు. దాదాపు 200 ఎకరాల్లో ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభకి దాదాపు 15 లక్షల మంది వరకు వచ్చే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో మనం చూసాం, భీమిలి సభకు మించి దెందులూరు సభకు తరలి వచ్చారు కార్యకర్తలు. ఆ తర్వాత రాప్తాడులో జరిగినటువంటి సభ నిజానికి ఒక చరిత్ర సృష్టించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు వరంగల్లో టీఆర్ఎస్ గతంలో 2010లో నిర్వహించినటువంటి తెలంగాణ గర్జన అనే కార్యక్రమానికి దాదాపు 5 లక్షల మంది వరకు కూడా అప్పట్లో తెలంగాణ వసూలుతారులో వచ్చిన పరిస్థితి. అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో అది పెద్ద గొప్పగా సభగా చెప్పుకున్న పరిస్థితి. కానీ రాప్తాడులో జరిగినటువంటి సభ 10 లక్షల మంది పైగా తరలి వచ్చిన పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు దేశంలో ఏ పార్టీ కూడా ఈ స్థాయిలో సభను నిర్వహించలేదు అంటంలో సందేహం లేదు. ఇప్పుడు దానికి మించి మళ్ళీ అదే రికార్డును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ వదలగొట్టబోతుంది. ఈ నెల 10వ తారీఖున మేదరమెట్లో జరగబోతున్నటువంటి సభకు దాదాపు 15 లక్షల మంది వరకు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఇందుకోసం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే ఆల్రెడీ సమ్మర్ కూడా స్టార్ట్ అయిన నేపథ్యంలో వచ్చేటువంటి కార్యకర్తలకు తాగునీటికి సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయడంతో పాటు మజ్జిగ ప్యాకెట్లు వంటివి కూడా అందించే పరిస్థితి. మొత్తంగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ఈ సభకు సంబంధించి ఒక ఉత్సాహం, ఉత్తేజం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా పెత్తందారుల మీద పోరాటం చేయడానికి మీరు సిద్ధమా అంటూ ఆయన పిలుపునివ్వడంతో మొత్తం దాదాపు 10 లక్షల మంది ఒక్కసారిగా పిడికిలు బిగించి మేము సిద్ధమే అంటూ సభలో ఒక రణ నినాదాన్ని చేసిన వైనాన్ని మనం చూసాం. ఇప్పుడు హరి చెప్పండి. రవీందర్, అంటే రాప్తాడు సభ చూసాం, 200 ఎకరాల విశాల మైదానం అది. అలాగే ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేసిన ఏర్పాట్లు. ప్రస్తుతం 15 లక్షల మంది అంటున్నారు. ఏర్పాట్లు ఎంత త్వరితగతిన చేయాల్సిన అవసరం ఉంది. ఎవరెవరు అక్కడ పర్యవేక్షిస్తున్నారు, క్లుప్తంగా చెప్పండి. పార్టీకి సంబంధించి రీజనల్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో ఈ మొత్తం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. స్థానికంగా ఉన్నటువంటి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సహా మొత్తం అక్కడ ఉన్నటువంటి ప్రకాశం జిల్లా సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎందుకంటే 15 లక్షల మంది వరకు కార్యకర్తలు వస్తున్న సభ కావటం రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా కూడా అతిపెద్ద సభ ఇదే కాబోతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ పదే కార్యక్రమానికి సంబంధించి జరుగుతున్నటువంటి ఏర్పాట్ల మీద సమీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. ఎందుకంటే పెద్ద సంఖ్యలో జనం తరలి వస్తున్న నేపథ్యంలో వారికి ఎలాంటి సమస్య లేకుండా ఉండాలి, అట్లాగే పార్కింగ్ సంబంధించిన సమస్య లేకుండా ఉండటంతో పాటు హైవే పక్కన ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి కలకత్తా చెన్నై రహదారి మీద కూడా ఎలాంటి సమస్యలు ఉండకూడదు, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఇప్పటికే పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చాలా స్పష్టంగా ఆదేశాలు కూడా జారీ చేసిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులందరూ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. హరి, ఓకే రవీందర్. సో భీమిలి, దెందులూరు, ఆ తర్వాత రాప్తాడు, ప్రస్తుతం బాపట్ల జిల్లాలో జరగబోతున్న 4వ సిద్ధం సభ. ప్రతి సభకు ఇంతింతై ఒత్తిడింటే అన్నట్టుగా సో ప్రజలు, కార్యకర్తలు ఏ రకంగా తరలి వస్తున్నారు అనేది కూడా మనం చూస్తూనే ఉన్నాం.